ఈ విధంగా కాకరకాయ వేపుడు చేసుకున్నామంటే చాలా రోజుల పాటు నిలవ ఉంటుంది. ఇంకా ఫుల్గా చూడాలి అనుకుంటే మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేసింది, వెళ్ళేసి చూసేయండి. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే కాకరకాయ ముక్కలకి పైన పొట్టు తీసుకొని కడిగి ఆరబెట్టేసుకొని ముక్కలుగా అయితే కట్ చేసుకొని అందులో పెరుగు, ఉప్పు, అలాగే చింతకాయ పచ్చడి కానీ చింతపండు కానీ వేసేసుకొని 1 టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని నీళ్లు ఇనికిపోయే అంత వరకైతే ఈ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన ముక్కల్ని ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఈ ముక్కలు అయితే బాగా వెండితే ఏపుడు అనేది మనకి ఎక్కువ రోజుల పాటు నిలవ ఉంటుంది. ఇంకా బాండి పెట్టేసుకొని స్టవ్ అయితే వెలిగించేసుకొని అందులో నూనె అయితే వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని ఎండబెట్టుకున్న ముక్కలు ఏవైతే ఉంటాయో అవి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే చిన్నులపాయ రెమ్మలు, జీలకర్ర, కారం, ఉప్పు వేసేసుకొని దంచుకొని దంచుకున్న కారాన్ని అయితే ఆ కాకరకాయ ముక్కల్లో కలుపుకుంటే కాకరకాయ వేపుడైతే రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.